హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నమస్తే అండి. ఈరోజు మినప్పిండితో అప్పడాలు తయారు చేసుకోబోతున్నామండి. ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దామా. ముందుగా నేను మినప్పిండి తీసుకున్నానండి. 3 పావులు మినపగుళ్ళు తీసుకొని దాన్ని మెత్తగా మిల్లీలో పట్టించేసుకున్నానండి. మిక్సీలో వేయలేదు. మిక్సీలో వేస్తే మనం ఎంత మెత్తగా చేసినా కొంచెం బరకగానే ఉంటుంది, అంత సాఫ్ట్గా అయితే ఉండదు. మిల్లీలో వేసుకుంటే ఈ అప్పడాలు చాలా బాగుంటాయండి. అందులో 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకుంటున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఈ కారం ప్లేస్లోని మనము చేమిరపకాయలు అంటారండి, వాటిని పిండి ఆడించుకున్నప్పుడే మనం వేసి ఆడించేసుకోవచ్చు. అవి దొరకపోతే కారం వేసుకోవచ్చు. వీటన్నింటినీ ఒకసారి కలిపేసుకొని అందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. ముందు మనం సాల్ట్ అవన్నీ వేసుకున్నాం కదా, అందులో కొంచెం వాటర్ వేసుకుంటే మనకి అదంతా కరిగిపోతుంది. తర్వాత పిండి అంతా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. మనం కలుపుకున్న ముద్దను 2 పార్టులుగా మనం చేసుకోవాలి. చేతిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక పార్ట్ ముద్దని మన చేతిలో పెట్టుకొని బాగా పేడించాలండి ఈ ముద్దని. ఇది చూడండి, కలరు ఇలా ఉంది కదా, మనకు తెలిసిపోతుంది, వైట్ కలర్లోకి మారుతుంది. అంతవరకు మనం బాగా పేడించాలి. ఈ అప్పడాలకి ఇదే మెయిన్ అండి. ఇలా పేడించడమే కొంచెం కష్టమే, కానీ ఇలా చేయటం వల్ల అప్పడాలు గుల్లగా టేస్ట్గా వస్తాయండి. ఇది ఒక్కొక్క ముద్ద మనం ఒక 8 to 10 మినిట్స్ వరకు బాగా పేడించాలి. ఒక పార్ట్ అయిపోయిన తర్వాత ఇంకో పార్ట్ కూడా మనం అలాగే పేడించుకోవాలి. ఒక 10 మినిట్స్ పేడించేసుకొని మరో ప్లేట్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసిన ప్లేట్లో మనం కలిపి పెట్టుకుని ముద్దను పెట్టేసి మీదన కొంచెం ఆయిల్ అప్లై చేసేసి మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇక్కడ అంతా శుభ్రం చేసేసుకున్నాను. అదిగోండి, నాకు కొంచెం బాల్కనీలో ప్లేస్ ఉంది, అక్కడ క్లాత్ వేసుకొని అప్పడాలు అన్నీ పామేసి ఇక్కడ ఆరబెట్టేసుకుంటానండి. అన్నీ అయిపోయిన తర్వాత అప్పటికే సగం ఎండిపోతాయి. మేడపైన తీసుకెళ్ళి 1 గంట ఎండలో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇక్కడ నేను ఈ ముద్దకి చేతులకు కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చుట్టేసుకుంటున్నానండి. సగం పార్టు నువ్వుల అప్పడాలు చేసుకుంటున్నాను, సగం పార్టు జీలకర్ర వేసి అప్పడాలు చేసుకుంటానండి. ఒక ప్లేట్లోకి కొంచెం నువ్వులు వేసుకొని మనము ఈ ముద్ద చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. మనకి అప్పడం ఎంత కావాలో దాన్ని బట్టి మనం ఉండలు చేసుకోవాలండి. నేను మీడియం సైజ్ అప్పడాలు చేసుకుంటున్నాను, అందుకే మీడియం సైజులోనే ఉండలు చుట్టుకుంటున్నాను. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఉండలు చుట్టేసుకొని నువ్వులు అంతా పట్టించేసుకొని ఒక్కొక్క అప్పడం పామేసుకోవడమేనండి. కొంచెం బియ్యం పిండి కూడా పక్కన పెట్టేసుకోవాలి. అప్పడాలు మనము పామినప్పుడు బియ్యం పిండి వేసుకొని మనము ఒత్తుకోవాలి అప్పడాలని. ఇదిగోండి, ఒకవేళ బియ్యం పిండి లేకపోతే మైదా కూడా పెట్టుకోవచ్చు, కానీ మైదా నేనైతే ఎప్పుడు మైదా చేసుకోలేదండి, బియ్యం పిండితోనే చేసుకుంటున్నాను. చూడండి, అప్పడాలు అలా చాలా చక్కగా చేసుకోవాలి. నాకైతే అప్పడాలు చేయడం చాలా బాగా వచ్చండి. ఎందుకంటే మేము చిన్నప్పుడు రైతు కుటుంబం అండి మాది. దమ్ములు మొదలవుతున్నాయి అనగా అప్పడాలు చేసేవారు. 2 కేజీలు 3 కేజీలు అలాగా బాగా చేసేవాళ్ళము. అప్పుడు ఆ అలవాటుకి నాకు అప్పడాలు బాగా చేయడం వచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇదిగోండి, ఇలా మనము కొంచెం కొంచెం వరిపిండి అప్లై చేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. చాలా ఫాస్ట్గా చేస్తానండి అప్పడాలు అయితే. చూడండి, నేనైతే ఫాస్ట్ పెట్టలేదు, నేను చేసేదే అంత ఫాస్ట్ చేస్తాను. చాలా చక్కగా వచ్చేయండి. ఒక్కదాన్ని చేసేసుకున్నాను. 3/4 కిలో పిండి కూడా కొంచెం కలిపినప్పుడే టైం పట్టింది తప్ప అప్పడాలు పామినప్పుడు మాత్రం చాలా ఫాస్ట్గా చేసేసాను. ఎదురుగుండా మాకు కొంచెం ప్లేస్ ఉంది, ఎండ కొద్దిగా తగులుతుంది, అక్కడ అన్నీ వేసేసానండి. మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత సగం ఎండిపోయేవి అవి మేడ మీద తీసుకువెళ్ళి ఆరబెట్టేసుకున్నాను. ఇదిగోండి, నేను పాముంచినవి ఇలా ఆరబెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి, మొత్తం పామేసుకొని నేను మేడపైకి తీసుకువెళ్ళి చక్కగా ఆరబెట్టేసుకొని మీదన ఒక క్లాత్ కప్పేసుకున్నానండి. లేదంటే దుమ్ము ధూళి అలాంటివి ఏవైనా పడవచ్చు కదా, అందుకనేసి క్లాత్ కప్పేసాను. అది కాకుండా అప్పడాలు పైకి వచ్చేసి విరిగిపోతుంటాయండి, అందుకే క్లాత్ వేసుకుంటే మనకు అలా ప్రాబ్లం అయితే ఉండదు. చూడండి, మా వైజాగ్ ఎంత ప్రశాంతంగా ఉందో. అలాగే అప్పడాలన్నీ ఎండిపోయేవండి నాకు. ఇదిగోండి, ఇటువైపువి జీలకర్ర వేసుకొని చేసుకున్నాను, ఇటువైపువి నువ్వులు వేసుకొని చేసుకున్నాను. మనకి ఎక్స్ట్రా పిండి ఏదైనా ఉంటే క్లాత్తో తుడిసేసి స్టోర్ చేసేసుకోవడమేనండి. చాలా టేస్ట్గా ఉంటాయండి. ఒకసారి చేసి పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయండి. మాది శ్రీకాకుళం వైపు అండి అమ్మ వాళ్ళది. అక్కడ ఎక్కువ ఈ వ్యాపారమే ఎక్కువ చేస్తూ ఉంటారు.
అలాగే రైతులైతే పొలం పనులు స్టార్ట్ అవ్వక మునిపే చేసి పెట్టుకుంటారు. అలా నాకు ఈ అప్పడాలు చేయడం చాలా బాగా అలవాటయిపోయిందండి. ఇదిగోండి బాగా ఆరిపోయేవి అప్పడాలు ఎండిపోయేవి. మనము కళాయిలో వేసుకొని ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవడమేని. చూడండి మనకి చూస్తుంటే తెలిసిపోతుంది కదా! చిన్న చిన్న బబుల్స్‌లా పైకి వస్తున్నాయి. అప్పడాలంటే అలా వస్తే చాలా టేస్ట్‌గా ఉంటదండి. అప్పడాలు వేయించుకొని మనము అన్నంతోని పప్పుచారుతోనైనా, సాంబార్‌తో అయినా, పప్పుతో దేనితో అయినా బావుంటదండి. మనకి ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు గనక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా సపోర్ట్ చేస్తుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.